వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 15వ వచనం. యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించి నీవు ఎరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నిటినీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించు వారందరి మీదకి వాటిని పంపించును. మరొకసారి దేవుని వాక్యంలో నుండి ఉదయకాల సమయంలో మోషే ద్వారా రాయబడిన పంచకాండాల్లో నుండి ద్వితీయోపదేశ కాండంలో 2వసారి దేవుని ఉపదేశాన్ని ఇజ్రాయేల్ ప్రజలందరికీ తెలియజేస్తూ ఏ వాగ్దానాలు వాళ్ళు స్వతంత్రించుకొని పోతున్నారో ఆ విషయాలన్నీ నేటికి మన పట్ల కూడా నెరవేరుతున్నాయి అని గుర్తెరిగిన వరమై దేవుని వాక్యంలో నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం గ్రహించాలి. మొట్టమొదటిది, వాలియంట్ డిఫెండర్, పరాక్రమము కలిగిన రక్షకుడు. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించి, ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు మనకు ధైర్యము, దేవుడే మనకు రక్షకుడు. ఆయన మనకి ఏ వ్యాధి ఏ రోగము రాకుండా తొలగించేవాడు అన్న సత్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఒక నగరం అంతటిని ఒక సైనికుడు ఏ శత్రువు రాకుండా ఎలాగైతే కాపాడుతూ ఉంటాడో, ప్రొటెక్షన్ చేస్తూ ఉంటాడో, అనారోగ్యం ఏది రాకుండా మనల్ని ప్రొటెక్షన్ చేసే వాడు దేవుడు అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. వానిషింగ్ ప్లేగ్స్, అదృశ్యమవుతున్న తెగుళ్ళు. ఈ మాటను కూడా దేవుని వాక్యంలో నుండి చదివితే, నీవు ఎరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయ వ్యాధులన్నిటినీ నీకు దూరపరిచి. ఒకప్పుడు దేశాలను భయభ్రాంతులకు గురి చేసిన ఏ వ్యాధి అయినా సరే సర్వశక్తిని హస్తము క్రింద ఆ వ్యాధులన్నీ స్వస్థపరచబడ్డాయి. రీసెంట్గా వచ్చిన కరోనా సహితము కూడా దేశాలన్నింటినీ భయభ్రాంతులు చేసింది. అయినప్పటికీ దేవుని అదృశ్య హస్తము క్రింద అవన్నీ మాయమైపోతూ ఉన్నాయి. దేవుడు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే గత జీవితంలో మన పట్ల మనము వ్యాధుల్లో, బాధల్లో, తెగుళ్ళలో ఉన్నప్పుడు దేవుని హస్తం మనల్ని ఎలాగైతే వాటిలన్నిటి నుండి మనల్ని తొలగించిందో, తెగుళ్ళన్నిటినీ మనకు దూరం చేసిందో, ఆ గతకాలపు వాగ్దానాలన్నింటినీ, అద్భుతాలన్నింటినీ మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. వెరిఫైడ్ ప్రామిస్, ధృవీకరించబడిన వాగ్దానము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ తెగుళ్ళు కానీ, ఈ రోగములు కానీ తొలగించటం, అదృశ్యం అవటం, వీటిని జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇదేదో ఒక సిద్ధాంతం గురించి రాయబడలా, లేదంటే వాక్యములో కల్పనా కథలలాగా రాయబడలా. ఇవన్నీ ధృవీకరించబడ్డాయి. ఒక ప్రభుత్వ అధికారి కానీ స్టాంపు వేయబడిన ఒక పత్రములాగా చరిత్రలో వీటిలన్నిటినీ తొలగించిన చర్యలు, వీటిలన్నిటినీ తొలగించిన సాక్ష్యాలు ఇప్పటికీ పొందుపరచబడి ఉన్నాయి. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు 15 సంవత్సరాలు దేవుడు ఆరోగ్యాన్ని, ఆయుష్నిచ్చాడు. అది ఒక ధ్రువపత్రంలాగా నిరూపించడానికి సిద్ధంగా ఉన్న డాక్యుమెంట్ లాగా మనకు కనిపిస్తూ ఉంది. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. విజిబుల్ మెర్సీ, కనిపించే దయ. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు మన పట్ల చేసే కార్యాలన్నీ ఎక్కడో కనపడకుండా ఉండేవి కాదు, అవన్నీ అందరికీ కనిపించేవి. మనం కూడా పొందుకున్న స్వస్థతను బట్టి ప్రపంచానికి సాక్ష్య రూపంలో తెలియజేయాలి. అది దాచిపెట్టుకునేది కాదు. రక్తస్రావం కలిగిన స్త్రీని బాగు చేసినప్పుడు ప్రపంచం మొత్తానికి ఆ స్వస్థత కార్యం గురించి సాక్ష్య రూపంలో తెలియజేయబడింది. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణపుత్రుడు తండ్రి, మా పట్ల, మా రోగముల పట్ల, మా వ్యాధుల పట్ల నువ్వెంత శ్రద్ధ కలిగిన దేవుడో దాని గురించి మిమ్మల్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.